అంటే విజయవాడ ప్రస్తుత ఎంపీగా ఉన్న కేశినేని చిన్ని వాళ్ళ సోదరుడు కేశినేని నానిల మధ్య ఒక యుద్ధం జరుగుతోంది. సోషల్ మీడియా యుద్ధం అంటారు దాన్ని. ఈ సోషల్ మీడియా యుద్ధం అనేది ఆ ఇద్దరు అన్నదమ్ముల వ్యక్తిగత విషయాల్లో కాకుండా అది తెలుగుదేశం రాజకీయాల మీద, వైసీపీ రాజకీయాల మీద, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రభావితం చూపుతుంది. అదేంటో ఈరోజు తెలుసుకుందాం మనం. కేశినేని నాని విజయవాడలో ఒక ప్రముఖమైన వ్యక్తి. కేశినేని ట్రావెల్స్ పేరుతోటి బస్సులు నడిపేవాళ్ళు. సో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రామినెన్స్ గల పర్సన్. తెలుగుదేశం రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవాళ్ళు. కొంతకాలం తెలుగుదేశం రాజకీయాల్లో తెలుగుదేశంలో ఉన్నారా లేదా అనుమానం కలిగించేట్టున్నారు. లేరేమో అనుకున్న సందర్భాల్లో ఉన్నట్టుగా ఉండేవాళ్ళు. చివరికి సన్నిహితంగా ఉన్న చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటూ చంద్రబాబును విమర్శిస్తూ ఇలా రకరకాల దీనిల మధ్య ఆయన గత ఎన్నికల్లో వైసీపీలో చేరారు. వైసీపీ రాజకీయాల్లో కూడా వేడి పుట్టించారు. ఆ సందర్భంగా తన సోదరుడు కేశినేని చిన్ని మీద కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక 19 ఎన్నికల్లో ఆయన గెలిచారు. తర్వాత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వైసీపీ నుంచి ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి విరమించారు. ప్రస్తుతం ఆయన సోదరుడు కేశినేని చిన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. సో అన్నదమ్ముల మధ్య వివాదాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. కానీ ప్రస్తుతం రాజకీయాల నుంచి దూరంగా ఉన్నా కూడా కేశినేని నాని తన సోదరుడు చిన్ని మీద వ్యక్తిగతంగా దాడి చేయటం మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా దాడి చేసి రకరకాల ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకి ఇటీవల ఏపీ క్యాబినెట్ భూముల కేటాయింపు అంశం అనేది అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళింది, మరింత వేడి పుట్టించింది. వ్యక్తిగతంగా కేశినేని నాని చిన్నిని ఏమన్నారంటే రకరకాల స్కాముల్లో, 1 కాదు 2 కాదు, రకరకాల స్కాములు, అది శాండ్ స్కామ్ కావచ్చు, గ్రానైట్ స్కామ్ కావచ్చు, రేషన్ షాపుల స్కామ్ కావచ్చు, ఇతరితర చాలా స్కాముల్లో ఇతను చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు, కీలక పాత్ర పోషిస్తున్నాడు, అవినీతిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పడంతో పాటు ఏపీ క్యాబినెట్ ఇటీవల కేటాయించిన భూముల కేటాయింపుల్లో ఒక ప్రాజెక్టులో బినామీగా కేశినేని చిన్ని ఉన్నాడు అని చెప్పారు. అని చెప్పడం కాకుండా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. దాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక్కడ ప్రారంభమైంది ఇద్దరి మధ్య వివాదం. ఈయన ఫలానా కంపెనీలో ఇతనే బినామీ, ఇతందే ఈ కంపెనీ అని చెప్పడంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేయడంతో చిన్ని కూడా వదలలేదు, సొంత అన్నయ్యని వదలలేదు. దాంతో ఆయన నేరుగా సోషల్ మీడియాలోనే దాడి చేయడం మొదలుపెట్టారు. ఏమన్నారు ఈయన ఎంత తీవ్రంగా అయితే అన్నయ్య విమర్శించాడో తమ్ముడు కూడా అంత సీరియస్గా విమర్శించాడు. విమర్శించడంతో పాటు ఏమన్నాడు, ఆయన చిప్పు దొబ్బింది, ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు, విజయవాడ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఈ సైకో వలన చాలా ఇబ్బందులు పడుకుంటాం. మీకు తెలుసు ఏపీ రాజకీయాల్లో సైకో అనే మాట వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు సైకో అనే మాట చాలా పాపులర్ అయింది. ఎవరిని అన్నారు అనేది మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఆ విషయాన్ని మనం దాని గురించి మాట్లాడుకోవట్లేదు. అయితే ఈ సైకో అన్న పదం అన్న తర్వాత, ఈ ఆరోపణలు చేసిన తర్వాత మళ్ళీ మరికొన్ని ఆరోపణలతో నాని దాడి చేశారు. నాని దాడి చేయడంతో దానికి కౌంటర్గా నా మీద తీవ్రమైన అభియోగాలు చేశాడు కాబట్టి నేను 100 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేస్తున్నానని చెప్పి దావా వేయడానికి చిన్ని సన్నద్ధమయ్యాడు. చిన్ని వేశారు. అయినా కూడా కేశినేని నాని తగ్గలేదు. నువ్వు 100 కోట్లు కాదు 1,00,000 కోట్లు దావా వేసినా సరే నేను నిన్ను వదలను, నేను వదిలే ప్రసక్తే లేదు అని చిన్ని అంటే, కేశినేని నాని ఏమంటున్నాడంటే 10 సంవత్సరాలు నేను ఎంపీగా ఉన్నాను, నిజాయితీగా పరిపాలించాను, నాకు తెలుసు, ఇలాంటి చిన్న వాటికి నేను లొంగను అని కేశినేని